భారత్లో మత స్వేచ్ఛ లేదా? మైనార్టీలపై దాడులు, వివక్ష మరింతగా పెరిగిందా? మన దేశంలో మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్లో 2024లో మత స్వేచ్ఛ పరిస్థితి మరింత దిగజారిందని యుఎస్ సిఐఆర్ఎఫ్ నివేదిక తెలిపింది. అంతేకాదు, ప్రధాని మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, సిక్కు వేర్పాటువాదుల కుట్రలో పాల్గొన్న భారతీయ గూఢాచార సంస్థ రాపై ఆంక్షలు విధించాలని సూచించింది. ఈ నివేదికను భారత్ తప్పుపట్టింది. రాజకీయ ప్రేరేపిత పక్షపాత ధోరణిలో భారత ప్రతిష్టను దెబ్బతీసే చర్యలు ఫలించవు అంటూ ధీటుగా బదులిచ్చింది. భారతదేశంలో మైనారిటీల స్వేచ్ఛపై మరోసారి యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. యుఎస్సిఐఆర్ఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత్పై మరోసారి ఆరోపణలు చేసింది. మన దేశంలో భారత్లో 2024లో మత స్వేచ్ఛ పరిస్థితి మరింత దిగజారిందని నివేదించింది. భారత్లోని మైనారిటీలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. 2024లో భారత్లో మతపరమైన మైనారిటీల వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. గతేడాది బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ముస్లింలు, ఇతర మైనారిటీ మతాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని తెలిపింది. మైనారిటీలను చొరబాటుదారులుగా అభివర్ణించినట్లు పేర్కొంది. మత స్వేచ్ఛ ఉల్లంఘన విషయంలో ఆందోళనకర దేశంగా భారత్ను గుర్తించాలని ప్రతిపాదించింది. ఆయుధాలను అమ్మే విషయంలో పునరాలోచన చేయాలని సూచించింది. అంతేకాదు, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాపై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ స్వేచ్ఛపై అమెరికా కమిషన్ యుఎస్సిఐఆర్ఎఫ్ సిఫారసు చేసింది. సిక్కు వేర్పాటువాదులను అంతమొందించే కుట్రలో భాగస్వామిగా రా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి ఆ సంస్థ ఆంక్షల ప్రతిపాదనలు చేసిందని పేర్కొంది. వియత్నాంలోని కమ్యూనిస్టు పాలకులను కూడా ఈ కమిషన్ నివేదిక లక్ష్యంగా చేసుకుంది. మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోందని పేర్కొంది. ఆ దేశాన్ని ఆందోళనకర జాబితాలో చేర్చాలని పేర్కొంది. వియత్నాంలో మత సంస్థల ఆర్థిక లావాదేవీలపై మరింత నియంత్రణ విధించే ఉత్తర్వులు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇది మతపరమైన కార్యకలాపాలను నియంత్రించే చర్యగా పేర్కొంది. మత స్వేచ్ఛ కోసం ప్రచారం చేసినందుకు 80 మందికి శిక్షలు విధించిందని తెలిపింది. యుఎస్సిఐఆర్ఎఫ్ ఇచ్చిన ఈ నివేదికపై భారత ప్రభుత్వం మండిపడింది. ముఖ్యంగా భారత నిఘా సంస్థ రాపై ఆంక్షలు విధించాలని యుఎస్సిఐఆర్ఎఫ్ పేర్కొనటాన్ని తీవ్రంగా ఖండించింది. అరుదైన ఘటనలను తప్పుగా చూపించేందుకు ఆ సంస్థ నిరంతర ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది. అసహనాన్ని వెళ్లగక్కుతూ భారత ప్రతిష్టను దెబ్బతీసే చర్యలు ఫలించవంటూ ధీటుగా బదులిచ్చింది. భారత్లోని వైవిధ్యమైన సమాజానికి కళంకం తీసుకొచ్చేందుకు నిరంతరంగా చేస్తున్న ప్రయత్నంలో భాగం యుఎస్సిఐఆర్ఎఫ్ అంటూ ధ్వజమెత్తింది. మత స్వేచ్ఛపై నిజాయితీ లేకుండా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేసేందుకే ఆ నివేదిక ఇచ్చారంటూ తప్పుబట్టింది. ఇది పక్షపాత ధోరణితో రూపొందించిన నివేదిక అంటూ విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అన్ని మతాలను అనుసరించే 140 కోట్ల మందికి పైగా భారత్లో నివసిస్తున్నారని, ఇంత వైవిధ్యంలోనూ సామరస్య జీవితాన్ని యుఎస్సిఐఆర్ అర్థం చేసుకోలేదన్నారు. ఆ సంస్థపై తమకు ఎలాంటి అంచనాలు కూడా లేవన్నారు. యుఎస్సిఐఆర్ఎఫ్ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక 2025ను చూశాం. రాజకీయ ప్రేరేపిత పక్షపాత ధోరణిలో మరోసారి తన విశ్లేషణలు చేసింది. అరుదైన సంఘటనలను తప్పుగా చూపుతూ భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉంది. వీటిని చూస్తుంటే మత స్వేచ్ఛపై ఆ సంస్థకు ఉన్న ఆందోళన కంటే ఉద్దేశపూర్వక అజెండానే ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి యుఎస్సిఐఆర్ఎఫ్ పైనే ఆంక్షలు విధించాలి అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2023లో అమెరికా, కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత్ లక్ష్యంగా చేసుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్పై అమెరికా ఆరోపణలు మోపింది. ఖలిస్తానీ నేత గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర పన్నినట్లు యుఎస్సిఐఎఫ్ నివేదిక పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న పన్ను భారత ప్రభుత్వానికి బెదిరింపు సందేశాలను విడుదల చేస్తుండటం విశేషం. సిఆర్ఎఫ్ స్కూళ్లను, ఎయిర్ ఇండియా విమానాలను, కుంభమేళాను లక్ష్యంగా చేసుకోవాలని ఖలిస్తానీలకు ఆయన పలుమార్లు పిలుపునివ్వటం తెలిసిందే. కాగా అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ ఇచ్చిన నివేదికను, సూచనలను ట్రంప్ కార్యవర్గం తప్పనిసరిగా పాటించాలన్న నిబంధన లేదు. ప్రస్తుతం ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో రాపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితి ఉండబోదని భావిస్తున్నారు. చైనాను కట్టడి చేసే క్రమంలో అమెరికా పాలకులు భారత్, వియత్నాంతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చైనాను కట్టడి చేయడానికి న్యూఢిల్లీ బలమైన శక్తి అని అమెరికా కొన్నేళ్లుగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కార్యవర్గం భారత నిఘా సంస్థ రాపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
అసలు ఈ అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ USCIRF ఏంటి? ఈ తరహా నివేదికల్ని ఎందుకు రూపొందిస్తోంది? ఈ సంస్థ ఇచ్చే నివేదికలోని నిజాయితీ ఎంత? సహజంగానే ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో మత స్వేచ్ఛపై ప్రతి ఏటా నివేదికలు తయారు చేసి తమ దేశ ప్రభుత్వానికి అందిస్తోంది ఈ సంస్థ. ఇతర దేశాల అంతర్గత విషయాలపై పెత్తనం చేసే హక్కు అమెరికాకు ఎవరిచ్చారు? ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మీద ప్రతి ఏటా ఉద్దేశపూర్వకంగా బురద చల్లటం ఈ సంస్థకు ఆనవాయితీగా మారిందనే విమర్శలు ఉన్నాయి. భిన్న మతాలు ఉన్న భారతదేశంలోని ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేస్తున్న వాస్తవాన్ని USCIRF ఎప్పుడైనా నిజాయితీగా గుర్తించిందా? అసలు ఈ నివేదికను తయారు చేసేదెవరు? చిన్న చిన్న ఘటనల్ని భూతద్దంలో చూపిస్తూ భారత్లో అసలు మత సహనమే లేదు అని చెప్పడానికి వీరెవరు? భారతదేశంలో మత స్వేచ్ఛపై USCIRF ఇలాంటి నివేదికలు రూపొందించడం కొత్తేమీ కాదు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మన దేశం మీద బురద చల్లింది USCIRF నివేదిక. ఈసారి ఏకంగా భారతదేశ నిఘా సంస్థపైనే చర్యలు తీసుకోవాలని సూచించటం ఒక రకంగా మన దేశ సార్వభౌమత్వాన్ని కించపరచటమేనని చెప్పక తప్పదు.